నేను చట్నీ చేస్తున్నా. వెల్కమ్ టు గట్టిగా. వావ్, ఏం చేస్తున్నావు అది నువ్వు ఈరోజు? ఏంటిది అది? ఇదేంటి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇదేంటి? ఇదేంటి? ఇది పప్పులు. ఓకే, అయితే ఫస్ట్ ఇవన్నీ ఇందులో వేసేద్దాం అనమాట. ఓకేనా? సింపుల్గా చట్నీ చేసుకోవాలంటే కొన్ని పల్లీలు, పుట్నాలు, ఇంకా చిన్నవి ఏంటో తెలీదు, వాడొచ్చని తెలుసు కానీ దాని పేరు తెలీదు, నువ్వులు అనుకుంటా. మళ్ళీ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం చింతపండు ఒక 10-15 మినిట్స్ ముందు మంచిగా వాటర్లో నానబెట్టేసుకొని ఇవి పుట్నాలు ఇందులో పడేసింది అది 10-15 మినిట్స్ ముందు చింతపండుని మంచిగా నానబెట్టేసి దాని రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసము అవన్నీ వేసేసి ఇలా కొంతసేపు పెట్టేసి మనం మిక్స్ చేసుకుందాం. ఏం చేస్తున్నావు? ఎందుకు? సౌండ్ వస్తుందనా? అమ్మో, ఒక 1 మినిట్ ఇలా కొంచెం గ్రైండ్ చేసుకొని అందులో ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాం. ఇదేంటి అదివి? కారం ఒకవేళ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్గా వేసుకోండి. జనరల్గా అందరూ పచ్చిమిర్చి యూస్ చేస్తారు, కానీ నాకు కారంతోనే ఇష్టం. కొంచెం కారం వేసేసి నెక్స్ట్ ఉప్పు వేసేసుకోండి. తీసుకొని మంచిగా ఇది స్మూత్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. పోపు వేయకుండా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా అవుతుంది. అది టేస్ట్ చేసావా? కొంచెం టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. హౌ ఇస్ ఇట్? బాగుందా? నచ్చింది? ఇది ఆఫ్టర్ పోపు వేస్తాను అన్నమాట నేను. అది ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. నచ్చిందా? రెడీయా? దోశ వేసుకొని తినేద్దామా? సూపరా? వెరీ నైసా? చెప్పు. థ్యాంక్ యూ. ఎవరు చేసారు చట్నీ? దోశ రెడీ, చట్నీ రెడీ, వీఆర్ రెడీ టు టేస్ట్ ఇట్. ఓకే, కొంచెం దోశ ఫస్ట్ ఆద్వికి తినిపిద్దాం ఏమంటుందో. అది తిను. ఎలా ఉందా అది? చూపి. థ్యాంక్ యూ.